మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గ్రౌండ్లో జరిగిన దివ్యాంగుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షులు గొల్ల సంపత్, ఉపాధ్యక్షులు దాడి మల్లేశ్వరి, సతీష్ కుమార్, కాసాల రాజలింగం, కార్యదర్శి అలం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ట్రెజరర్ రాజ్ కుమార్, కమిటీ సభ్యులు శశికళ, నరేష్, బైరి సంతోష్, ఆర్ శంకర్, అఖిల్, అను ఎన్నుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. నిర్ణయం మీరు చేశారు. ఈ జిల్లాలో అన్ని మండలాలు జరుగుతున్న క్రమాలలో వికలాంగుల గురించి చాలా విషయాలు మన దృష్టికి వస్తాయి. అందులో వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, అందులోనే వాళ్ళని మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి చూస్తుంటే చాలా బాధ కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం నేను అది అటువంటిది కూడా మాకు ఆందోళన. అడివయ్య గారు చాలా పరిచయం. మీరు స్టేట్ వైజ్గా దేశవ్యాప్తంగా ఉన్న సంఘం మీద మీరు మంచిర్యాల జిల్లా మీద కూడా కొంచెం దృష్టి పెడితే మంచిగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొన్ని గ్యాదర్ చేసేటువంటి పని చేస్తే మా జిల్లాలో వికలాంగులకు మీరు ఉపయోగం చేసినటువంటి వాళ్ళైతే కొంచెం మీరు టైప్ కూడా ఇవ్వాలని కూడా చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు కూడా మా వంతుగా కూడా మంచిర్యాల వాళ్ళని పంపించారు. ఇప్పుడు కూడా చెన్నూరులో చాలామంది అడుగుతున్నారు, మాకు సంఘం ఉందా, మరి ఇట్లా మా పరిస్థితులు ఏంటని కూడా ఇవాళ కూడా నేను వాళ్ళ